ప్రజాశాంతి కోరుతూ టేక్మల్ మండలంలో నిర్వహిస్తున్న శతరుద్రాభిషేకం మహాపాదపూజ కుంభాభిషేకం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కోరారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ వేడుకల సందర్భంగా ఈద్గాలలో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులకు ఎండకు ఉపశమనం లభించేలా సంఘ సేవకులు ఆనంద్, కృష్ణారెడ్డి శీతల పానీయాలను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లిన ఆయన విందు ఆరగించారు. ఆయన వెంట సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుటకై ఉద్యమించాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తమ గ్రామాల్లో అక్రమంగా మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని తలమడుగు మండలం పల్సి, కోసాయి గ్రామాల మహిళలు ఆందోళనకు దిగారు. నార్నూరు మండలం దీక్ష భూమి నుంచి ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సేవాదల్ మహాపాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో ముస్లిం బాలులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో పిల్లల సెల్ ఫోన్ తీసుకుని వారితో సెల్ఫీలు దిగి ఆనందం పంచుకున్నారు. తాటిపాముల, నందపురం, ఈదులపర్రే తండా, శ్రీరామ్ తండా గ్రామాలలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వేణుగోపాలరావు ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా మదిరపట్నంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ఆలయ అర్చకులు స్వామివారికి ధూప నైవేద్యాలతో ప్రత్యేక మంగళ హారతులతో పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఖాళీ స్థలాల వద్ద రోడ్లకు ఇరువైపులా సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగు నీరంతా ఖాళీ స్థలాల్లో చేరి చిన్నపాటి చెరువులా తయారయ్యాయని, దీంతో అవి దోమలకు, పందులకు ఆవాసంగా మారి పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ఖాదర్ బాషా దర్గా సమీపంలో ఈద్గా దర్గా దగ్గర ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మత పెద్దలకు, సోదరులకు ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. పలు రోగాలకు కలుషిత నీరే కారణమవుతుందని, గ్రామాల్లో త్రాగునీటి దుస్థితిని స్వయంగా చూసి ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో, ప్రజలు బాధపడుతున్నారో అక్కడ తన సొంత ఖర్చుతో నీటి శుద్ధి యంత్రాలు వితరణ చేస్తున్నట్లు ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ పనులను సిపిఎం నాయకులు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామగుండం 1 జీడీకి ఓసీపీ 5 గనిపై బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంచిపెట్టారు. ఆకలితో ఉన్నవారికి తమకు తోచినంత సహాయం చేయడం ఎంతో అభినందనీయమని బాన్సువాడ పట్టణానికి చెందిన నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం 25 సంవత్సరాలుగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టెక్కలి మండాపురం కాలనీలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఓట్లేసి అందరూ ఆశీర్వదించాలని కోరారు. బీసీల భద్రతే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని పులివెందుల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. కొడంగల్ పట్టణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి జాతరలో చివరి రోజు లంక దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. నమ్మించి మోసగించడం జగన్ నైజమని ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక 5,000 రూపాయలు కోత పెట్టారన్నారు. బోయినపల్లి మండలం తడగొండలో ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. తడగొండలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆత్మకూరు మండలంలోని పడకండ్ల సర్పంచ్ మాముడూరు నరసింహులు ప్రసాద్, చెన్న కృష్ణయ్య, వెంగయ్యతో పాటు పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలు ఆసక్తి చూపాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. ఆమె మాట్లాడుతూ ఒక కుటుంబంలోని సభ్యులను సమన్వయం చేస్తూ సమస్యలను మహిళ పరిష్కరిస్తోందన్నారు.